ముందుగా హెడ్లైన్స్. సైఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. నమీబియా బౌలర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బడ్జెట్ సెషన్ లో మాట్లాడారు. సైఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. ఆదేశాల మేరకు ఈరోజు మేము గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. మరి డీజీపీ గారు మీటింగ్లో ఉన్నందువల్ల అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ గారిని కలిసి వారికి మొత్తం కూడా వివరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ముఖ్యంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో పేరొందిన రేవంత్ రెడ్డి గారు, ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి అయ్యి సాగిస్తున్న ఈ దుర్మార్గపు దౌర్జన్యకరమైన పాలన ఏదైతుందో ఆ పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డీజీపీ గారికి నివేదించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద చాలా ఘోరమైన దాడి జరిగింది. ఇలా మా కార్యకర్తలు దాడికి గురైన వాళ్ళు ఇలా ప్రాణాలతో చెలగాటమవుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ దృష్ట్యా మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లందరి మీద, కౌన్సిలర్లందరి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు మరి డీజీపీ గారి కార్యాలయాన్ని మరి నివేదించడం జరిగింది. వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక మాజీ పోలీస్ అధికారిగానే కాకుండా మరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ పౌరుడిగా పోలీసు శాఖతో ఉన్న అనుబంధం మరి మూలంగా నేను ఈరోజు చాలా బాధపడుతున్నా. నాతో పాటు యావత్తు తెలంగాణ సమాజం కూడా బాధపడతా ఉన్నది. నిన్న కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు బహిరంగంగా పోలీస్ అధికారులను ఘోరంగా అవమానించినందుకు. మరి నిన్న జరిగిన సంఘటన పూర్వాపరాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో, గాండు అని ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు. ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ 2009వ సంవత్సరంలో ఉగ్రవాదులు, అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్, మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్. ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ ఇచ్చారు. అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని, చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, ప్రజల్ని వంశిస్తున్నటువంటి వైనం పైన, దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నటువంటి వైనం పైన ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా నాయకుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయటం జరిగింది. దానిలో భాగంగా ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ వారీగా అవగాహన చేసుకుని అంకెల రూపంలో
సభలో మాట్లాడటమే కాకుండా ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆధారాలు సాక్ష్యాలు చూపించాలని మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెంబర్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చెప్పే అబద్దాలని అడుగడుగునా కూడా అడ్డుకట్ట వేసే విధంగా అందరూ కూడా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకోమని చెప్పి అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా బెటర్గా ప్రజెంట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల కాలానికి సంబంధించి కానీ ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలనకు సంబంధించి కానీ అన్ని రంగాలకు సంబంధించి విద్యకు తీసుకున్నా, వైద్యానికి తీసుకున్నా, వ్యవసాయానికి తీసుకున్నా, మహిళలకు సంబంధించుకున్నా అన్ని కూడా సంఖ్యాపరంగా ఉన్నటువంటి పరిస్థితులు. వాటన్నిటిని కూడా శాసన మండలి వేదికగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రస్ఫుటంగా మాట్లాడాలని చెప్పి దిశని నిర్దేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసాం, ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి గొంతును కూడా నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అన్యాయమైన పోకడల్ని ఎండగట్టాలని, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైఫల్యాలు మరల్చడానికి సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కూడా వాళ్ళు పాటుపడుతున్నటువంటి అన్యాయమైనటువంటి పోకడలను కూడా ఎత్తి చూపాలని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, పసికున నమీబియాపై భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నమీబియా బౌలర్లు చక్కటి బంతులతో ఆకట్టుకున్నారని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. కసితో బౌలింగ్ చేస్తూ తమ ప్రణాళికలను చక్కగా అమలుపరిచారని అన్నాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం చూసి అది తేలికగా పరుగులు చేయగలిగే పిచ్ అనే అభిప్రాయం కలగడం సహజమేనని అన్నాడు. అయితే పిచ్ అనుకున్నంత తేలికగా లేదని వ్యాఖ్యానించాడు. ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత తేలిక కాదని చెప్పాడు. బంతి కాస్త ఆగి బ్యాట్ మీదకు వచ్చిందన్నాడు. శివం దుబే, హార్దిక్ పాండ్యా మధ్య భాగస్వామ్యం భారత జట్టును పటిష్ట స్థితికి తీసుకెళ్లిందని సూర్యకుమార్ తెలిపారు. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం శుభసూచకమని అన్నారు. ఈ టోర్నమెంట్లో తర్వాత మ్యాచ్కు బుమ్రా సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కాంబినేషన్ను ఎదుర్కోవడం తమ ప్రత్యర్థులకు కష్టమేనని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బడ్జెట్ సెషన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.
మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మంది పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1,000 కోట్లు చెల్లించడం. విజయవాడ కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా నెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నాం. మొత్తం 88 టీం నెట్బాల్ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్రీడాకారులకు, కోచ్, రిఫరీలకు క్రీడా ప్రాంగణానికి దగ్గరలో బస ఏర్పాటు చేశాం. ఇప్పటికే 20 టీమ్స్ నగరానికి చేరుకున్నాయి. 5 రోజుల పాటు నెట్బాల్ పోటీలు సాగనున్నాయి. ఇప్పటికే 14 సార్లు క్రీడా పోటీలు నిర్వహించిన అనుభవం కృష్ణా యూనివర్సిటీకి ఉంది. స్పోర్ట్ ఇన్సెంటివ్ మార్క్స్ క్రీడాకారుల ఉన్నతికి తోడ్పడతాయి. Journalism persons. So this is related to Krishna University All India Inter-University Netball Women Tournament 25-26. First of all, we are thanking the All Indian Universities for giving the wonderful opportunity to conduct this event under umbrella of Krishna University. We already given press note to you. There are around 88 teams are going to participate. As of now, 20 teams already landed in the beautiful city of Vijayawada. And we are receiving them in railway station and bus stand, and keeping accommodation here only. For referrals and other match deciding the team, we are also giving accommodation nearby Stella College, surrounding Stella College. These are the two logistics we already started. And regarding inaugural function, the guests are going to grace the occasion. Our Honorable Sri Nara Lokesh Garu, Honorable Minister Human Resource Development, Information Technology, Communication and Real-Time Governance, he will grace the occasion as chief guest. Then Sri M. Ramprasad Reddy Garu, Honorable Minister Transport, Sports and Youth, Government of Andhra Pradesh. He will be the main guest of honor because concerned minister related to the sports and youth activities. And Sri Kollu Ravindra Garu, as you know, Krishna University catering the needs of Krishna district, NTR district and Elore district, and the other two ministers also we have invited, kindly they accepted. Sri Kollu Ravindra Garu, Honorable Minister Mines, Geology and Excise, Government of Andhra Pradesh, and Kolsu Pardasad Garu, Honorable Minister Housing, Information, Public Relations, Government of Andhra Pradesh. See, in addition to that, we are going to start some NTR PG Center, supporting other people like our MP Sivanath Garu, Yarlagad Venkatrao Garu, Bonda Umameswara Garu, Government Whips, and Vallabhanen Balsauri Garu, our Member of Parliament, he is also supporting our university like anything, and also the local MLA Gadde Rammohan Rao Garu. See, these are from the political side, the participants in the event as a guest of honor. Then distinguished guests, our FC Chairman Madhumurthy Garu, as also the Chancellor of the IIITs, and Sri Kon Sasidhar Garu IAS, Honorable Secretary to Government Higher Education Department. Both are going to participate as a distinguished guest.
and also our Collector District Magistrate G. Lakshmi Shagaru, and Barney Madam, Vice Chairman, Managing Director SAP, as well as Chairman Sri Animin Ravinayar are also going to participate tomorrow event, and also local corporator, 10th Division corporator Srimati Devaneni Aparna Madam are going to participate. Anyway, from Krishna University, we are our entire family is taking the logistics. I am once again thanking especially the physical director family of Krishna University. See, they are taking all the logistics right from since applying this particular event. As you know, the journey started. We applied 2 events. One is Kabaddi and another is netball. But central government in the form of AAU, it is allotted as a netball women tournament. But our team is Kabaddi very strong. That's why this year we have concentrated Kabaddi to win All India. But they have not given, only netball is allotted to us. That is where the journey started. Now tomorrow is going to be land with the inaugural function. The match will be started from 7 a.m. onwards on knockout based, and 88 teams are already registered, and already the fixed table also decided. It is circulated to all the participants, and QR code for railway station route map as well as to Stella College and bus stand to Stella College, airport to Stella College already given. I think there is no problem in that. As you know, it is very nearby to Vijayawada railway station as well as bus stand. And accommodation, food, that is boarding, lodging, everything in the campus only we are taking, because it is a women tournament. We have to take more precautions. See, that we are taking each and every step with the help of the principal madam, Mary Stella College, and their entire family members are supporting in that particular direction. So these are some of the points. I am requesting press and media, please give full coverage. The Vijayawada people also may participate for the tomorrow events from tomorrow to 14 to 18. So this is from my side. Now I am requesting our Rector Garu as well as our Principal Stella College Madam and PDs and Sports Board Secretary, if any point I missed, can address or add any other information. Then we will interact with you for our questions. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసింది ఏమీ లేదని ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి బానోతు బాలు నాయక్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బాలు నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ, నాగార్జున సాగర్లో రెడ్డిల రాజ్యం నడుస్తుందని, 80% ఉన్న గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలను చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గిరిజనులను ఆర్థికంగా, రాజకీయంగా చెప్పుకోదగ్గ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు తెలంగాణ జాగృతిలో ఫిబ్రవరి 15న చంపాపేట్ గ్రీన్ పార్క్ నుండి బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంకు భారీ ఎత్తున వెళ్లి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరనున్నట్టు తెలిపారు. నన్ను గుర్తించి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించడం చాలా సంతోషకరమని కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బణావత్ బాలునాయక్. నేను ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని. నేను గత సంవత్సరం గత ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది నాగార్జున సాగర్ నుంచి. అక్కడ దాదాపుగా మా గిరిజనులు 80% పైగానే ఉన్నారు. అక్కడ మొత్తం రెడ్డి పరిపాలన నడుస్తుంది. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, కవితక్క పిలుపు మేరకు నేను కవితక్క జాగృతి పార్టీలో చేరబోతున్నాను. రేపు 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుండి గ్రీన్ పార్క్ కాలనీ నుండి బంజారాహిల్స్కి భారీ ఎత్తున దాదాపుగా ఒక 500 మంది నుండి మేము ర్యాలీ తీయబోతున్నాము. కాబట్టి మేధావులు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, మన జాగృతి కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా ఈ యొక్క విజయాన్ని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మా యొక్క సంత్ సేవలాల్ యొక్క భోగ్ భండారి కార్యక్రమం కూడా అక్కడనే జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన మహాశివరాత్రి కూడా ఉంది. కాబట్టి అదే రోజు నేను పార్టీలో చేరబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కవితక్క నన్ను ఒక గిరిజన విద్యార్థి అని చెప్పేసి నన్ను గుర్తించి ఆమె పార్టీలోకి ఆహ్వానిస్తుంది. కాబట్టి
చాలా రుణపడి ఉంటాను అక్కకి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అక్కకి. బాలాపూర్ 62వ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ కొత్తపేట్ ఇరు గ్రామాల సరిహద్దుల్లో గల అతి పురాతనమైన శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ సందర్భంగా రాజశ్యామల సహిత మహాచండీ హోమం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అలాగే భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భక్తులందరికీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బడంపేటలో మల్లాపూర్ విలేజ్ లో శివాలయం వార్షికోత్సవం సందర్భంగా రావడం జరిగింది. ఆ శివుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. చక్కగా కేసీఆర్ గారు చేసినట్టు యాగం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారికి ప్రత్యేకంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నిజంగా శివుడిని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ని కానీ సరౌండింగ్ శివార్లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అండ్ మెడ్చల్లో ఉన్న శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలిపిన విషయం ప్రజలందరికీ తెలుసు. సరే, జిహెచ్ఎంసీలో కలిపితే గతంలో కన్నా ఇంకెక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందేమని ప్రజలందరూ కూడా ఆశించున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు శివారు మున్సిపాలిటీస్ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా వాళ్ళకు నిధులు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళు అట్లాగే ఉంటే ఆ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. పొరపాటున కూడా జిహెచ్ఎంసీలో కలపొద్దు అనేది కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్. ఆ రోజు అట్లాగే నిధులు కూడా అట్లాగే ఇచ్చున్నారు. ఎక్కడి నుండో ఏది కావాలన్న నిధులు అట్లా మంజూరు ఇస్తూ కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు శివారు మున్సిపాలిటీస్ కి డ్రింకింగ్ వాటర్ కి 1200 కోట్లు ఇచ్చారు కేసీఆర్ గారు 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాల కిందట. అట్లాంటిది ఇప్పటికీ ఇంకా కొంత మంచి సౌకర్యం కలగాల్సిన ఏరియా ఇంకా కొంత ఉంది. అంటే పాత గ్రామ పంచాయతీల పైప్ లైన్ అంతా అప్గ్రేడ్ చేయడం ఇదంతా కూడా మళ్ళీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం పంపించడం జరిగింది. అవి అక్కడే అయిపోయింది. వాటి మీద దృష్టి పెట్టకుండా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న శివారు ప్రాంతాల మీద ప్రత్యేకమైన ప్రణాళికతోనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, శివారు మున్సిపాలిటీస్ అన్ని ఆర్థికంగా బాగా ఉన్నాయి. వాటన్నింటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపాలనే ఆలోచనతో ఈరోజు జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నారు. కొన్ని కలిపితేనన్నా ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేస్తారని ఆశించినాం మేము. సరే, ఎక్కడైతే హైదరాబాద్ లెక్క ఉందో మేము ఇక్కడ కూడా అట్లే చేస్తామంటే అట్లాగే ఆశించినాం. హైదరాబాద్ లో ఫ్రీ వాటర్ వస్తుంది, మాకు కూడా ఫ్రీ వాటర్ ఇస్తారేమో 20,000 లీటర్స్ వరకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి ప్రెస్ మీట్. నమీబియా బౌలర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బడ్జెట్ సెషన్ లో మాట్లాడారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.